ఒక్క నిమిషం సుధాకర్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. రైట్, మన వినయ్ గారు ఉన్నారు. వినయ్ గారు నమస్తే అండి. నమస్తేనా. నమస్తే. నమస్తే వినయ్ గారు. నమస్తే. నమస్తే. తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణ ఉద్యమం అప్పుడు కానీ లేకపోతే ఆ కుటుంబాన్ని కానీ కేసీఆర్ గారిని అవన్నీ చాలా దగ్గరగా చూసిన వాళ్ళు కదా మీరంతా. సో ఇవాళ తలెత్తిన ఈ క్రైసిస్కి కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు ఇలా ఒక రకంగా చెప్పాలి అంటే రోడ్డున పడ్డారు లేదా రోడ్డున పడింది అనుకుంటున్నారు? కుటుంబంగా కానీ పార్టీగా కానీ వాట్ ఎవర్. అంటే ఈ పరిణామాలు ఏవైతే మనందరం ఇప్పుడు చూస్తా ఉన్నామో, ఈ రోజు అంటే సెప్టెంబర్ మాస తొలి నెలలో చూస్తున్నామో, నాకైతే ఇది దాదాపుగా 1999 నుంచే కవిత, కేటీఆర్, లేకపోతే కుటుంబ సభ్యులైనటువంటి శోభోదన కావచ్చు, లేకపోతే శేఖర్ అన్న కావచ్చు, ఈ నలుగురి యొక్క ఆ బంధం కానీ అనుబంధం కానీ వాళ్ళ ఐక్యత కానీ వాళ్ళ ఘర్షణ కానీ అది దాదాపుగా నాకు 1999 నుంచే నాకు తెలుసు. కవిత ఈ రోజు ఏదైతే శేఖర్ అంటే కేసీఆర్, ఓహో చంద్రశేఖర్ గారా, మీరంతా శేఖర్ అంటారు కదా. రైట్ రైట్, ఓకే. నేను నా ఆలోచిస్తున్నా శేఖర్ అన్న ఎవరా అని. ఓకే రైట్ సార్, రైట్. కాబట్టి ఈ నలుగురి యొక్క కుటుంబంతో చాలా దగ్గరగా దాదాపుగా అనేక సంవత్సరాలు, అనేక గంటలు, అనేక రోజులు ఆ కుటుంబంలో దాదాపుగా ఇంట్లో నందినగర్ లో ఉన్న ఇంట్లో దాదాపు నాకు ఒక రూమ్ ఉండేది. ఆ ఇంట్లోనే ఆయన బెడ్రూమ్ ఎదురుగా నాకు ఒక రూమ్ ఉండేది. కాబట్టి ఆ కుటుంబం యొక్క అంతర్గత విషయాలు, బహిర్గత విషయాలు, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అల్లుళ్ళు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల విషయాలు అన్ని కూడా నాకు అన్ని కూడా దాదాపుగా బాగా తెలుసు. కాబట్టి మరీ ముఖ్యంగా కవిత యొక్క సైకాలజీ, కవిత యొక్క మెంటాలిటీ, కవిత యొక్క ఎమోషన్స్ అవి చాలా భిన్నంగా ఉంటాయి. అవి ఎవరికి దాదాపుగా అర్థం కానటువంటి విషయాలుగా మనకి కనపడతా ఉంటాయి. ఆమె విద్యార్థి జీవితం కానీ, ఆ విద్యార్థి జీవిత తదనంతరం ఆమె వ్యాపార వృత్తిలో వచ్చినప్పుడు వృత్తిపరమైనటువంటి ఆ విషయాలు, ఆమె నిర్వహించిన పాత్ర కానీ, తర్వాత అమెరికా పోవడం కానీ, అమెరికాలో ప్రమాదానికి గురయ్యి కాలు యాక్సిడెంట్ కాలుకు దెబ్బ తాకి ఇక్కడ ఇండియాకి రావడం, ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె ట్రీట్మెంట్ చేసుకోవడం, తదనంతరం ఆ పెళ్లి విషయాల్లో కూడా నేను దగ్గరగా ఉన్నా కాబట్టి నాకు దాదాపు చాలా విషయాలు తెలుసు. కాబట్టి కవిత ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి నాకైతే పెద్దగా ఆశ్చర్యంగానో ఆందోళనగానో లేకపోతే జరగకూడదు జరిగిందనో నేనైతే భావించడం లేదు. ఇది చాలా చాలా రోజులుగా నేను అనుకుంటున్నది. నేను ఇప్పుడే కాదు, 2001 నుంచే నాకు నా అభిప్రాయం. నాకే కాదు, ఓకే, ఇది ఏదో జరగకూడదు జరిగిందని నేనైతే అనుకోవట్లేదు, ఒక రకంగా ఊహించింది అన్నట్టుగా చెప్తున్నారు కదా మీరు. ఎందుకు కవిత సైకాలజీ ప్రకారం, మీకు తెలిసిన కవిత సైకాలజీ ప్రకారం కావచ్చు లేదా ఇంకో రకంగా కావచ్చు, ఎందుకు ఇది జరిగింది అనుకుంటున్నారు మీరు? ఆమె యొక్క రాజకీయ నేపథ్యం అంటే 2002లో ఇక్కడికి వచ్చింది. 2002లోనే ఆమె మ్యారేజ్ అయింది. 2002-03 ఆ ప్రాంతంలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమె నిదానంగా జాగృతి పేరుతోటో బతుకమ్మ పేరుతోటో తెలంగాణ నినాదం, వాదం, తెలంగాణ సెంటిమెంట్ తోటి ఆమె ముడిపడి ముందుకు వచ్చేది. ఆమె ఏనాడైనా ఇప్పుడు ఇప్పటి బీఆర్ఎస్ చెప్పాల్సింది ఏంటంటే, ఆమె ఏ రోజైనా రాష్ట్ర కార్యవర్గంలో ఉందా, లేకపోతే రాష్ట్ర కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా కానీ లేకపోతే పబ్లిసిటీ సెక్రటరీగా కానీ లేకపోతే ఇంకా ప్రధాన బాధ్యతలు ఏమైనా వైస్ ప్రెసిడెంట్ గా కానీ నిర్వహించిందా, ఏ జిల్లా బాధ్యతలైనా నిర్వహించిందా, పార్టీ కార్యక్రమాలు ఎంతవరకు చురుకుగా పాల్గొన్నది, ఈ విషయాలను కనుక లోతుగా మనం అధ్యయనం చేయకపోతే ఆమె మొదటి నుంచి కూడా తన ఐడెంటిటీ, ఇంతకుముందు మీరు ఉపోద్ఘాతం చెప్పినప్పుడు ఒక విషయాన్ని చెప్పారు, ఇంతకుముందు వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పారు, కవిత ఎప్పుడు కూడా తన ఐడెంటిటీనే కోరుకుంటది, తన యొక్క మార్గాన్ని తనే నిర్ణయించుకుంటది. ఎప్పుడు ఆమె అంటా ఉంటది, మా నాన్న మొండి అయితే నేను జగమొండి అని చెప్తా ఉంటది. అప్పుడు ఆమె అమెరికాకు పోకముందు నాకు తెలుసు, అమెరికాలో ఉన్నప్పుడు తెలుసు, పార్టీ పెట్టినప్పుడు తెలుసు, ప్రమాదానికి. ఇన్నయ్య గారు ఒక మాట దయచేసి, ఇవన్నీ ఎందుకంటే మీరు ఆ ఫ్యామిలీతో మొదటి నుంచి చేయలేని వారు కాబట్టి మధ్యలో మీరు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అనేది అక్కడ ఉనికి లేకనే, అక్కడ మీ ఎగ్జిస్టెన్స్కి
గుర్తింపు ఇవ్వకపోవడం వల్లనే కదా మీరు దూరం అయ్యారు. ఉద్యమంలో కానీ, పార్టీలో కానీ, లేకపోతే ఆయన ఆలోచనల్లో కానీ మీరు దూరం అయ్యారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉనికి కోసం కొట్లాడడం అనేది పెద్ద అతిశయోక్తి ఏం కాదనుకుంటా. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మొన్నటిదాకా బాగానే ఉంది, అంతా గవర్నమెంట్ ఉన్నంత వరకు బాగానే ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే అధికారం పోగానే ఎందుకు ఈ చిచ్చు మొదలయ్యింది అనేది కొంచెం మనం ప్రజెంట్లోకి వద్దాం. మీకు అంతా మొదటి నుంచి గట్టిగా ఉన్నారు కాబట్టి వారితో మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇక అదంతా జనం చూశారు, మీలాంటి వాళ్ళు ఇంకా దగ్గరగా చూశారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ రావడానికి గల కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఆమె ఏమి ఎక్స్పెక్ట్ చేసింది? నేను అదే అంటున్నా, ఆమె ఎప్పుడు కూడా ఆమె ఎంపీగా ఉన్నప్పుడైనా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడైనా మొత్తంగా నాకు తెలిసినంత వరకు 2006 నుంచి కూడా ఆమె ఎప్పుడు కూడా తన ఐడెంటిటీ తోటి తన ముందుకు పోయింది, కానీ ఘర్షణ ఐక్యతతోటి కొనసాగింది. కానీ ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ఏమన్నా కేసీఆర్ చెప్పింది చేసిందా, లేకపోతే పార్టీ చెప్పింది చేసిందా? పార్టీ కార్యక్రమాలు ఎంతవరకు పాల్గొన్నది, పార్టీ యొక్క బాధ్యతలు ఎంతవరకు నిర్వహించింది? ఎప్పుడు లేదు. కాబట్టి ఆమె ఇప్పుడు మీరు అన్నట్టు పదవి పోయింది, పార్టీ అంటే ప్రభుత్వం పోయింది, కేసీఆర్ తిరోగమనంలో ఉన్నాడో, లేకపోతే పార్టీ తిరోగమనంలో ఉన్నదో, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ పక్కన పెడితే ఆమె ఎప్పుడు కూడా తన ఐడెంటిటీ తోటి తను ముందుకు పోయింది. కానీ ఈ పార్టీ నా పార్టీ, ఈ పార్టీ యొక్క బాధ్యత నాది అని ఎప్పుడు ఆమె అభిప్రాయపడలేదు. కాకపోతే కేసీఆర్ కూతురుగా అసలు ఆయన ఆమెకి ఎందుకు పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిందో, తర్వాత ఎమ్మెల్సీ ఎందుకు చేసిందో, ఇదంతా ఆమె మీద కేసీఆర్ కున్న ఒక రకమైన నమ్మకం. ఎందుకంటే ఆమె మీద అపారమైన నమ్మకం ఆయనకున్నది కూడా. ఇప్పుడు సరే, ఇప్పుడు తూకంలో తరాజులో హరీష్, సంతోష్, కేటీఆర్ బలం ఎక్కువగా